ఆనందం, మనం చాముండిని కిడ్నాప్ చేయాలి. చాముండిని కిడ్నాప్ చేస్తే సిరి ఎలా బయటకు వస్తుంది మేడం? వస్తుంది ఆనందం, వస్తుంది. ఎలాగంటే చాముండిని మనం కిడ్నాప్ చేసి ఆ నీలాంబరే చేసిందని ఇంద్రాణికి కలరిస్తాము. ఇచ్చి నాకు కోపం తెప్పించి మాకు సిరి, మర్యాదగా సంతకం చేయి. ఒకసారి చెప్తే అర్థం కదా? నీ చేత ఎట్టా సంతకం చేయించాలో నాకు బాగా తెలుసు. అన్నా, దీని సంగతి చూడు. ఆగండి కొండారెడ్డి గారు, హింస అన్ని వేళలా మంచిది కాదు. కొన్ని పనులు జరగాలంటే అహింసా మార్గమే బెటర్. అది మాటలతో ఇనే రకం కాదు సునందా. మాటలకి లొంగని వాళ్ళు మహిమలకి లొంగుతారేంద్రాణి. ఏంది సునందా నువ్వు అనేడిది? నువ్వే చూడు. సరే, సంతకం చెయ్యి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? సరే, నీ ఇష్టం సిరి. ఇది అమ్మవారి కుంకుమ, పెట్టుకో సిరి. నీకంత మంచి జరుగుతుంది, నా మాట నమ్ము సిరి. ప్లీజ్ సిరి, కుంకుమ పెట్టుకో. నిన్నిక్కడి నుంచి బయటకు తీసుకెళ్లడానికి ఇదంతా. ప్లీజ్ సిరి, నా కోఆపరేట్ చెయ్యి. ఇప్పుడు చెప్పు సిరి, సంతకం చేస్తావా లేదా? చేస్తానని చెప్పు ప్లీజ్. ఏదైనా తేడా వస్తే మెమరీ కార్డ్ నా దగ్గరే ఉంది, తెలుసు కదా? అందుకేగా ఎన్ని తిప్పలు పడుతున్నాను. ప్లీజ్, నేను చెప్పినట్టు చెయ్యి. సరే, సంతకం చేస్తాను. థ్యాంక్ యూ సిరి. ఇదిగో ఇంద్రాణి. ఏం మాయ చేసినావు సునందా? ఒక్క నిమిషం ముందు సంతకం పెట్టనన్న సిరి, నువ్వు అడగ్గానే సంతకం పెట్టేసినది. నీ మాటలో ఏదో మహిమ ఉండదు సునందా. మహిమ నా మాటల్లో లేదేంద్రాణి. ఇదిగో ఈ కుంకుమలో ఉంది. కుంకుమలో ఇంత మహిమ? అవును చాముండి గారు. ఆ వీసాలేశ్వరి అని ఒక అమ్మవారి గుడి ఉంది, అక్కడిదే ఈ కుంకుమ. మనం అనుకున్న పని జరగాలి అంటే ఎదుటి వాళ్లకి ఈ కుంకుమ పెట్టాలి. దీని మహిమేంటో స్వయంగా మీరే చూశారు కదా. అంతేకాదు, ఆ వీసాలేశ్వరి అమ్మవారి గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. అంత పవర్ఫుల్ ఆ అమ్మవారు. ఇంద్రమ్మ, మనం కూడా వెళ్దామా? నేను అమ్మవారిని నమ్మడం మానేసినానన్నా. పోనీ నేను వెళ్ళి ప్రదక్షిణలు చేస్తాను ఇంద్రమ్మా. మనం అనుకున్నది ఏదీ జరగడం లేదు. ఆ పెద్దిరెడ్డిని చంపలేకపోతా ఉండాము, సిరిని ఆ ఇంటికి వెళ్లకుండా ఆపలేకపోతా ఉండాము. కనీసం సిరిని అమెరికా పోవడానికైనా ప్రయత్నం చేద్దాము. ఏమంటావు?
నీ నమ్మకం నేనెందుకు కాదంటానమ్మా, నీ ఇష్టం. సునంద, ఆ గుడి ఎక్కడుండాది? నేను అటే వెళుతున్నాను, మిమ్మల్ని అక్కడ దింపుతాను, పదండి. వెళ్తానిందిరమ్మా. వెళ్తా అనకూడదు, ఎల్లొస్తాననాలమ్మా. సరే, వెళ్ళొస్తాను. సరేనా? పా. హ్మ్. సునంద, ఆ? అమ్మవారికి మొక్కుకుంటే మనం అనుకున్నది నిజంగా జరుగుతుందంటావా? తప్పకుండా జరుగుతుంది చాముండి గారు. ఆ విషయంలో మీరేం అనుమానపడకండి. వీసాలేశ్వరి అమ్మవారు చాలా పవర్ఫుల్. నీ మాట నమ్మి వస్తున్నాను సునంద. తప్పకుండా జరగాల. జరుగుతుంది. నిన్ను కిడ్నాప్ చేయడం తప్పకుండా జరుగుతుంది. అందుకేగా లేని అమ్మవారిని సృష్టించి నిన్ను నాతో తీసుకువెళుతోంది. సునంద, ఆ అమ్మవారి దయవల్ల సిరి విదేశాలకు వెళ్ళిపోతే ఆ సంజయ్కి శాశ్వతంగా దూరం అవుతుంది. ఇంకా సిరి ఎప్పటికీ ఆ ఇంటి కోడలు కాలేదు. సిరి దూరం అవ్వడం లేదు ముసలి, సంజయ్కి దగ్గరవ్వబోతోంది. నీ వల్లే అది జరగబోతోందని తెలిస్తే గుండాగి చస్తావు. సిరిని అమెరికా పంపించటం, ఆ తర్వాత ఆ పెద్దిరెడ్డిని పైలోకాలకు పంపించటం, ఈ రెండూ జరిగితే అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొడతాను. అయ్యయ్యో, 108 ఏం కర్మ? 1008 కొడితే అమ్మవారేమన్నా వద్దంటారా ఏంటి? అన్నా, ఫోన్ వస్తుంది. చెవులో పెట్టరా. చెవులు అంటే చెవులు కాదు, లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టా. హలో. మేడం 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 నేను చెప్పిన పని అయిందా? అంతా రెడీనే కదా? అంతా రెడీయే మేడం. మీ కార్ రావడమే లేట్ మేడం. ఏ చిన్న పొరపాటు జరగకూడదు. నేను చెప్పింది చెప్పినట్టు అయిపోవాలి. మీరేం టెన్షన్ పడకండి మేడం. మీ కార్ రాగానే ఆపి మిమ్మల్ని 2 కొట్టి చాముండి గారిని కిడ్నాప్ చేస్తాం. వెరీ గుడ్. ఏ చిన్న పొరపాటు జరగకూడదు. ఓకే మేడం. ఓకే ఓకే, ఉంటాను. బాయ్. రేయ్, రెడీ అవ్వండిరా. ఏంది సునంద, జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉండవు. ఎవరిని? అది సిరి ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేస్తున్నాను కదా, ఆ విషయమే మాట్లాడుతున్నాను. ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా పని జరగాలి అని చెప్తున్నాను. మా కోసం నువ్వు చాలా కష్టపడతా ఉండవు సునంద. అయ్యయ్యో, ఇందులో కష్టమే ఉంది చాముండి గారు. మీ పగలో పాలు పంచుకుంటున్నాను. అలాని ఇంద్రాణికి మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా ఇంద్రాణి అదృష్టం. సునంద, గుడి ఇంకెంత దూరం ఉండాది? అయ్యయ్యో, వచ్చేసామండి, దగ్గరలోనే ఉన్నాం. చాముండి గారు, ఐఎమ్ సారీ, మిమ్మల్ని కిడ్నాప్ చేయబోతున్నాం. ఏంది సునంద, దారి కడ్డంగా ఏందో ఉండాయి? అవును చాముండి గారు, మీరిక్కడే ఉండండి, నేను చూసొస్తాను.
దిగు ఆ? దిగు సునంద దిగు ఒరేయ్ ఎవర్రా మీరు? సునంద ఏయ్! మరొకడు దిగు ఎవర్రా రేయ్, మీరు? రేయ్, ఎవరా ఎవర్రా మీరు? మీరు? నన్ను వదలండ్రా. ఎవర్రా మీరు? నన్ను వదలండి, సునంద. రేయ్, సునంద! ఎవరా ఓ, మీరు? సునంద! అయ్యో ఒరేయ్, వదలండ్రా, మీ అమ్మ కడుపులు మాడ, వదలండ్రా. వదలండ్రా, వదలండి. సునంద! అయ్యో చాముండి గారు, అయ్యో వదలండ్రా, వదలండి. నన్ను ఎవరు అనుకొని తీసుకెళ్తున్నారా మీరు? ఒరేయ్, వదలండ్రా, వదలండి. ఆ? ఆగు ఏయ్ ఆగు ఎక్కడికి పోతావు ఆగు ఏయ్ ఆగు రేయ్, చాముండి గారు వదలొద్దురా. లేకపోతే చంపేస్తాను. రేయ్, వదలొద్దురా. ఎవర్రా? అసలు ఎవర్రా మీరు? నీలాంబరి మనుషులు ఏంటి నీలాంబరి మనుషులా? చంపేస్తావు నువ్వు పద రేయ్, ఆగురా. రేయ్, ఒరేయ్ దరిద్రుడా, ఆగురా. వదలు. వదలురా వాడిని. చాముండి గారు. అమ్మా, ఎదవల్లారా, డబ్బులు నా దగ్గర తీసుకొని నన్నే కొడతారా? ఒరే ఆనందం, ఒరే ఆనందం, ఫస్ట్ టైం రా, చెప్పింది చెప్పినట్టు చేసావు. అది ఇంద్రాణి మీ అమ్మని ఆ నీలాంబరి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిందని ఆ ఇంద్రాణి దగ్గర మనం కొంచెం ఓవర్ యాక్టింగ్ చేయాలి. ఎలా? రేయ్, వదలండ్రా, వదలండి. నేనెవరో తెలుసా? చామండి. నన్నెత్తుకొచ్చారని నా బిడ్డకి తెలిస్తే నరికి పోగులు పెడతాదిరా. వదలండి, రేయ్, వదలండి, వదలండి. ఇంద్రాణి, ఇంద్రాణి. ఏమైనా సునంద, ఈ దెబ్బలేంది? మాట్లాడవింది సునంద. మమ్మీది? నన్ను క్షమించు ఇంద్రాణి. దేనికి? మీ అమ్మని కాపాడలేకపోయాను ఇంద్రాణి. సునంద, మా అమ్మకి ఏమైనది? చాముండి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మా, నన్ను ఇక్కడి నుంచి తప్పించడానికి సునందే ఈ పని చేసింది. అవునా? ఏంది సునంద నువ్వు అంటా ఉండది? మా అమ్మని ఎత్తుకుపోయినారా? అవునింద్రాణి, అప్పటికి నేను వాళ్లతో పోరాడాను మీ అమ్మను రక్షిద్దామని. కానీ దొంగ దెబ్బ తీసి మీ అమ్మని ఎత్తుకెళ్ళిపోయారు. సునంద, నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా? లేదు, వాళ్ళు మొహాలకు ముసుగులు వేసుకుని వచ్చారు. ఎవరు చేసినారు ఈ పని? ఇంకెవరింద్రాణి, ఆ నీలాంబరే ఈ పని చేస్తుంటుంది. నీలాంబరా? తను చేసి నీలాంబర్ మీదకి ఎలా తోసిందో చూసావమ్మా? మాయలాడి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. అత్తకి తన మీద అనుమానం రాకూడదనే ఇంతలా యాక్ట్ చేస్తుందమ్మా. దాన్ని చూస్తుంటేనే కడుపు మండిపోతుండది.
ఎందుకు చేసుంటుందంట? సిరి నువ్వక్కడి నుంచి తీసుకొచ్చావు కదా ఇంద్రాణి. నీ చేతిలో ఓటమి భారం భరించలేక రివెంజ్ తీర్చుకోవడానికే మీ అమ్మని ఎత్తుకుపోయింది. సిరిని వదిలేయకపోతే మీ అమ్మని చంపేస్తాను అని బెదిరిస్తుంది కూడా. నీలాంబరి, నన్నే దొంగ దెబ్బ తీస్తావా? ఇవాళ నువ్వో నేనో తేలిపోవాలా? బండి తీయన్నా. ఆగింద్రాణి. లేదు సునంద, నీలాంబరి సాగు నేను కళ్ళారా చూడాలా, అందుకే పోతుండా. ఆగు, తొందరపడకింద్రాణి. నువ్వు తొందరపడితే మీ అమ్మ నీకు దక్కదు. నా మాట విను. అవునింద్రమ్మ, ముందు మనం అమ్మని కాపాడుకోవాలి. ఈ వెధవలు ఇంకా ఫోన్ చేసి చావలేదేంటి? హలో, నీ కూతురు మాట్లాడుతుంది, మాట్లాడో. ఇంద్రమ్మ, ఆ నీలాంబరి మనుషులంట నన్నెత్తుకొచ్చి ఏడో గదిలో బంధించినారు. నువ్వేం కంగారు పడమాకమ్మా, నేను నిన్నెట్టాగైనా కాపాడతాను. ఇంద్రమ్మ, విన్నావుగా? మర్యాదగా నేను చెప్పిన చోటికి సిరిని తీసుకొచ్చి అప్పచెప్పకపోతే మీ అమ్మని ముక్కలుగా నరికి నీకు పార్సల్ పంపిస్తా. వద్దొద్దు, మా అమ్మనే చేయొద్దు. సిరిని యాడికి తీసుకురావాలా? అట్నే. సిరి, సిరి, పోదాం పద. ఎక్కడికి? సిరి రా. ఇంద్రాణి విను, నేను మాట్లాడతాను. ఉంటా. సిరి, నువ్వు చెప్పినట్టే నిన్ను మీ అత్తారింటికి పంపిస్తున్నాను. చిప్ తీసుకొస్తున్నావా? నా దగ్గరే ఉంది. రా సిరి. ఎక్కడికి? నేను రాను. సునందా, మాటలేంది? దాన్ని లాక్కురా, పదన్నా. నేను రాను. సిరి, నువ్వు చెప్పినట్టే నేను నిన్ను మీ అత్తారింటికి పంపిస్తున్నాను. మెమరీ కార్డ్ ఇచ్చే. నిన్ను నేను నమ్మను సునందా. నేను ఆ ఇంటి దగ్గర దిగిన తర్వాతే నీకు ఆ కార్డు ఇస్తాను. సరే, మా ఆనందం నిన్ను మీ అత్తారింటి దగ్గర దించుతాడు, వాడికిచ్చే. అలాగే. ఏంది సునందా, సిరినితో ఏదో మాట్లాడుతూ ఉండది? అబే ఏం లేదు ఇంద్రాణి. నీలాంబరి నీ నుంచి తన్ని తీసుకెళ్లిపోతున్నందుకు తెగ సంతోషపడుతోంది సిరి. చూడు, ఆ ఆనందం నీలో ఎక్కువసేపు ఉండనివ్వని సిరి. అది చూద్దామత్తా. నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తుండవు సిరి. ఆ ఇంటి కోడలుగా నువ్వు ఉండడం అనేది నేను బతుకుండగా జరిగే పని కాదు. నేను సంజుకి భార్యగా ఆ ఇంటి కోడలిగా వెళ్తానే తప్ప నీ ఇంటి బిడ్డగా ఎప్పటికీ బతకను. అది చూద్దాం. చూస్తావత్తా, తప్పకుండా చూస్తాం. నేను సంజు మా అత్తారింట్లో హ్యాపీగా కాపురం చేయడం నీ కళ్ళతోనే చూస్తాం. అవసరమైతే పగ కోసం మా అమ్మనైనా సంపుకుంటాను గాని నిన్ను మాత్రం ఆ ఇంటి కోడలుగా ఉండనివ్వని సిరి. అయ్యయ్యో, అంత పని చెయ్యొద్దు ఇంద్రాణి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిరి ఆ ఇంటికి వెళ్ళి తీరాలి, తప్పదు. ఏంది సునంద నువ్వు మాట్లాడుతూ ఉండది? నువ్వే నా మాట అంటా ఉండది? మన పగ సంగతి మర్చిపోయినావా, లేక సిరితో చేతులు కలిపినావా? నాకు నీ మీద అనుమానంగా ఉండది. నా ఉద్దేశం అది కాదు ఇంద్రాణి. మీ అమ్మని కాపాడుకోవాలి అంటే సిరి ఆ ఇంటికి వెళ్ళాలి అని అంటున్నాను. పగ కోసం కన్న తల్లినే చంపుకుంది అన్న నింద నీ మీద పడకూడదు అనే ఆ మాట అంటున్నాను. చూడు, నువ్వు మాట పడితే నేను కూడా పడ్డట్టే కదా. అయినా ముందు చాముండి గారిని నీలాంబరి బారి నుంచి విడిపించాలి. అదే నాకు ముఖ్యం. ఇంద్రాణి, చాముండి గారు నీకే కాదు, నాకు అమ్మలాంటిదే. అందుకే ఇంతగా బాధపడుతున్నాను. నా మాట నమ్ము. సరే సునంద, సిరి సంగతి మా అమ్మను కాపాడిన తర్వాత చూద్దాం. అలా అన్నావు, బాగుంది ఇంద్రాణి.
బాగానే నటిస్తున్నావు. ఇదంతా నీ వల్లే. నీలాంబరి, నీలాంబరి! పిచ్చి ఇంద్రాణి నిజంగానే వాళ్ళ అమ్మని నీలాంబరి కిడ్నాప్ చేసిందనుకుంటోంది. నీలాంబరి! నువ్వెంత పిలిచినా నీలాంబరి రాదు. మా ఆనందం వస్తాడు, చూస్తూ ఉండు. నీలాంబరి!